వీళ్ళ సంగతి సరే గానీ ఐపీఎల్ సెమీఫైనల్ స్టార్ట్ అవుతున్నాయి కదా. అవును సెక్రటరీ, అందుకే సర్కార్ శాస్త్రి గారు చెప్పినట్లు తలపాగా పెట్టాను. గుజరాత్ లైన్స్ మీద 5 lakhs కట్టా. ఈ రోజు గుజరాత్ లైన్స్ గర్జిస్తాయి చూడు. గర్జిస్తాయో ఆవలిస్తాయో మ్యాచ్ స్టార్ట్ అయితే కదా తెలిసేది. నీ ఎదవ గుంటన కేడు లాపుతావా? ముయ్ అడు చూడండి. హలో, నేను చెప్పి గుజరాత్ లైన్స్ టీం మెంబర్స్ లాగా గ్రూప్ డిస్కషన్ పెట్టారండి. మ్యాటర్ ఏంటి? ఫ్లాట్ ఖాళీ చేస్తున్నాం. పొద్దున్నే ఎంత శుభవార్త చెప్పావు బాబు. ఐపీఎల్ లో ఇప్పటి వరకు నేను పోగొట్టుకున్న డబ్బులన్నీ ఈ రోజే గెలిచినంత ఆనందంగా ఉంది. నేను తిరుపతి గుండు కొట్టించుకుంటాను సార్. అదే ఏదో ఫ్లో మరీ అంత ఎక్సైట్ అవ్వకండి. మేము ఖాళీ చేస్తాను ఫ్లాట్ మాది కాదు, మరి నా డార్లింగ్ బానుది. బ్యూటీ పార్లర్ లేపేస్తున్నాం. నా హ్యాపీనెస్ ని ఒక్క సెకండ్ కూడా నిలబడలేదు బాబు. ఎంతకీ భాను సడన్ గా ఫ్లాట్ ఎందుకు ఖాళీ చేస్తున్నట్టు? నా డార్లింగ్ సడన్ గా వచ్చింది, సడన్ గా వెళ్ళిపోతుంది అంతే. హలో ప్యాకర్స్ అండ్ మూవర్స్, బండి ఎక్కడయ్యా? త్వరగా పంపించండి. రే బండి వస్తుంది చూసుకుంటరా. ఓకే రా. బాను ఈయన తీసుకెళ్లిపోతుంది అనుకుంటే బానునే ఈడు పంపించేస్తున్నాడు ఏంటండి? నాది సేమ్ ఫీలింగ్. నీది ఎలాగో నాది కూడా అదే ఫీలింగ్. సెక్రటరీ, ఐపీఎల్ ఈ అపార్ట్మెంట్ లో దరిద్రం మనల్ని వదిలేటట్లేదు. కనీసం మ్యాచ్ అయినా చూద్దాం పదండి. పదండి. కమాన్ ధోని, కమాన్. ఈ రోజు ఎలాగైనా సెంచరీ కొట్టాలని నా దరిద్రాన్ని వదిలించే. అవును. ఏమండి ఆవిడొచ్చింది. ఏమండి గ్రీన్ టీ తాగుతారా? వద్దు. ఫిల్టర్ కాఫీ వద్దు. పోనీ ఫినాయిల్ తెమ్మంటారా? ఏదో ఒకటి తీసుకురావే. ఏమండి ఆవిడ అడిగింది బూస్ట్ కాదు, మరి ఫినాయిల్ తెమ్మంటారా అని. ఏమే, నేను క్రికెట్ దాస్ లో ఉండగా నా వికెట్ పడగొట్టాలనే కదా నీ ప్లాన్? హెలికాప్టర్ షాట్ కొట్టానంటే ఎందుకు పనికి రాకుండా పోతావు? వెళ్ళా. సెక్రటరీ సార్, ఈ బాల్ డెఫినెట్ గా సిక్సేగా. అక్కడ ధోని అవుట్ అయ్యాడు చూడండి. బాధపడకండి, ఇలాంటప్పుడే గుండెని క్రికెట్ బాల్ చేసుకోవాలి. ఏం బాధపడటం? ఐపీఎల్ బెట్టింగ్లు పుణ్యమని నా మొత్తం ఆసిపోతుంది. సర్కార్ శాస్త్రికి ఫోన్ చేస్తాను. చేయండి. నమస్కారం శాస్త్రి గారు. నేనండి బాబురావుని. బాబురావు గారు చెప్పండి. ఏం చెప్పమంటారు సార్, ఈ మధ్య నేను ఐపీఎల్ సీజన్ లో బెట్టింగ్ కట్టిన ప్రతి టీం ఓడిపోతుందండి. చాలా బ్యాడ్ టైం నడుస్తుంది. దీనికి మీరే ఏదో ఒకటి పరిష్కారం చూపించాలి. తప్పకుండా. ముందు మీ ఎదురు కూడా ఏమైతే ఉందో దానికి గుమ్మడికాయంత బొక్క పెట్టి టీవీ అందులో నుంచి చూడండి. అలాగేనండి, తప్పకుండా చేస్తానండి. ఉంటానండి. సెక్రటరీ, శాస్త్రి గారు మనకి బ్రహ్మాండమైన ఐడియా ఇచ్చారు. సూపర్. వర్కర్స్ చూడమ్మా, ఈ గోడకి గుమ్మడికాయంత బొక్కెట్టండి. ఈ టీవీని తీసుకెళ్లి అటెట్టండి. అటువైపు పెడితే ఎలా చూస్తారండి? బొక్కలో ఉంచు. ఏం చేస్తున్నారా? ఏం చేయడం అంటే, గోడ కంట గుమ్మడికాయంత బొక్కెడితే లక్ష్మీదేవి ఇలా 3 వాకలా నడిచొస్తుందని సర్కార్ శాస్త్రి చెప్పారు. సెలబ్రిటీ వాళ్ళు వాయించాక మన మీదకి వస్తుందేమో. గోడకి బొక్క పెడితే లక్ష్మీదేవి వస్తుందా? బొక్క పెడితే లక్ష్మీదేవి వాయిస్ పెరుగుద్ది కానీ బయటికి వెళ్దాం పద. ఈ మాత్రం నువ్వు భలే పెడతారు. నువ్వు ఏంటి ఇది? వేణుగాడికి ఒక కొరియర్ వచ్చింది, కామ్గా కొట్టుకొచ్చేసా. ఎందుకే నీకు వాడి మీద అంత పగ? పగే నెక్ నుంచి నేల్ దాకా ఈ అదితితో పెట్టుకుంటే అతి గతి 2 ఉండవని ప్రూవ్ చేయాలి కదా. ఇప్పుడు చూడు, ఆన్లైన్ లో అన్ని పర్చేస్ స్టార్ట్ చేస్తా. ముందు మేకప్ కిట్ కొంటా. హే వద్దు, తప్పు. ఏ ఎందుకు? ఆ ఐటమ్స్ కరెక్ట్ కాదు, కాస్ట్లీ ఐటమ్స్ కొనాలే. నేను బుక్ చేస్తా, నువ్వు తప్పుకో. ఓకే. కాడి గాడ్, ఓటీపీ ఉంది కదా, మర్చిపోయాను. 1 minute. ఇదిగో. ఇదెక్కడిది? ఆ వేణుగాడిదే. వాడు రూమ్కి వెళ్ళినప్పుడు కొట్టుకొచ్చేసాను. సూపర్. 42 మిస్డ్ కాల్స్. బాగానే ట్రై చేశాడు. వాడి అడ్రస్ ఎంటర్ చేస్తావేంటే? మనది కదా చేయాలి. వాడి కార్డ్తో మనం ఐటమ్స్ కొనుక్కుంటే చీటింగ్. అదే వాడికి పనికిరానివి కొని పంపిస్తే అక్కడ హార్ట్ స్ట్రోకింగ్. ఈ ఐటమ్స్ అన్ని వాడుకోలేక గిలగిలా కొట్టుకుంటాడు. సూపర్ కదా. ఓం దోనాయన్మః, ఓం దోనాయన్మః, ఓం రైజింగ్ టీం పూనాయన్మః, ఓం స్పార్టన్ బ్యాటాయన్మః, ఓం హెలికాప్టర్ షాటాయన్మః, ఓం ఏడ్చినట్టే ఉంది.
మొత్తం ఆస్తి నీకే తగలబెట్టాను కదరా. ఒక్కసారైనా నా కాళ్ళకు దండం పెట్టావా? ధోన్యా నమః ఈ తప్ప ఇంకేమీ లేదా నీకు? అమ్మా కర్పూరం తీసుకురా, హారతి ఇవ్వాలి. ఇంకెక్కడ కర్పూరం? ఆస్తి మొత్తం తగలబెట్టావుగా, ఇంకా కర్పూరానికి ఎక్కడ మిగిలింది? ఏంటి ప్రెసిడెంట్ గారు తెగ పూజలు చేసేస్తున్నారు? ఈ రోజు రైజింగ్ టీం పూణే మీద బెట్టింగ్ కట్టారా? అవునే సెక్రటరీ, ధోని మీద కాన్ఫిడెన్స్ తోటి 1 లక్ష పెట్టి కట్టా. పాపం ధోని ఈ దరిద్రం ఆయన కట్టుకుంటుందేమో. ₹1,00,000 బొక్క. ఏంటి ఆ, ఇదిగోండి, ఏం లేదు కానీ. పూలు తీసుకుని పూజ చేయండి, మన టీం గెలవాలని. అలాగే, అలాగే. ఓం ధోనాయన్మ. అలాంటి ఆ బెట్టింగ్ బాబురావుని వాడి సెక్రటరీని ఇలా ఈడు ఫ్రూట్ ఈడు లఫ్రూట్. అడగండి సార్. ఇదిగో బాబు, ఏంటి? నువ్వు సరిగ్గా మెయింటెనెన్స్ కట్టట్లేదయ్యా. ఇలా అయితే చాలా కష్టం. నువ్వు ఈ లిఫ్ట్ వాడటానికి వీల్లేదు. నో ప్రాబ్లం, పైప్ పట్టుకుని స్పైడర్ మ్యాన్ లో పైకెక్కేస్తా. మధ్యలో చాలా బాత్రూమ్ విండోస్ ఉంటాయి. స్పైసీ హాట్ విజువల్స్ కనపడతాయి. జర్నీ అస్సలు బోర్ కొట్టదు. అయ్యా బాబోయ్, ఎక్కినా ఎక్కేస్తాడండి. అసలే మా బాత్రూమ్ విండోకి గ్లాస్ కూడా లేదు. నువ్వు ఉండవయ్యా, నేను మాట్లాడతానుగా. ఇదిగో అమ్మా, స్పైసీ సెంటర్ బాగుండదు. ఇలా అయితే వాటర్ కూడా కట్ చేయాల్సి వస్తుంది. రియల్లీ హౌ క్రేజీ. వాటర్ వస్తుంటే రోజు షవర్ కింద నిలబడాల్సి వస్తుంది. రాలేదనుకో ట్యాంక్ లో స్విమ్మింగ్ చేస్తా. ఆ టైంలో 1 వస్తే వదిలేస్తా. సాల్ట్ వాటర్ తో స్నానం చేయడం మనకు అవసరమా సార్? వదిలేండి సార్, వాడికి అట్టే మెయింటెనెన్స్ ఏదో మనమే చందలేసుకుని మనం కట్టుకోవడం ఏందయ్యా? సమాజ సేవ. సరే ఏదో తేడవండి. ఏంటో ఇలుగు అలా. వేణుబాబు ఏంటి? ఏమిటండి ఇది? మీ అమ్మగారు చనిపోయిన విషయం మా దగ్గర ఎందుకు దాచాలనుకున్నారు? వేణు మీకోసం జరిపిస్తున్న యాగం మా అమ్మ వల్ల ఆగిపోకూడదని. అయ్యో, ఏం మాట్లాడుతున్నారు? ఆమె బ్రతుకున్నప్పుడు మనందరం కలిసి ఉండేవాళ్ళం. ఆవిడ చనిపోయాక ఒక్కసారిగా ఆమెను వంటరం చేయాలనుకున్నారా? ఆగు బాబు ఆగు. యాగం జరిగే చోట శవం ఉండకూడదు. అపచారం బాబు. అపచారమా? అపచారం. 2 సంవత్సరాల క్రితం వీళ్ళందరూ రంగులు పూసుకుని పండగ చేసుకుంటూ ఉంటే నేను చనిపోయిన మా నాన్నని పక్షవాతంతో పడిపోయిన మా అమ్మని తీసుకుని ఇక్కడి నుంచి భారంగా వెళ్ళాను. అప్పుడు వీళ్ళందరి మీద అసహ్యం కలిగింది. ఇంకెప్పుడు ఇక్కడ ఉండకూడదు అనిపించింది. కానీ ఎక్కడికి వెళ్ళినా ఇలాంటి మనుషుల మధ్య ఉండాలి కదా. మనతో కలిసి బతికిన ఒక మనిషి పోతే ఇలా పండుగలు, హోమాలు, ఆచార్యులు అని చెప్పి మానవత్వాన్ని మట్టి కలిపేద్దామా? పంతులు గారు, వెలిగించినప్పుడు దీపానికి చేతులెత్తి మొక్కి ఆరిపోయినప్పుడు దీపం వైపు అపచారాన్ని చూడటం సంస్కారం కానే కాదు. అది కాదు బాబు. చూడండి, మీకు దేవుణ్ణి ఎలా పూజించాలో తెలిస్తే మా ఈ దేవతని ఎలా పూజించాలో నాకు తెలుసు. యాగం జరగకపోయినా పర్వాలేదు, కానీ సరస్వతి అమ్మగారి ఆఖరి వేడుకలు జరిగి తీరుతాయి. ఇన్ని రోజులు మీ అబ్బాయి వేణు ఏడిపిస్తున్నాడు అనుకున్నాం కానీ మీ వారు పోయినప్పుడు మిమ్మల్ని వేణుని మేమెంతగా బాధ పెట్టామో మా అమ్మ పోతే కానీ నాకు అర్థం కాలేదు. తీసుకెళ్లే దేవుడి కంటే మనల్ని మోసుకెళ్లే మనుషులే ముఖ్యమని నాకు ఇప్పుడు అర్థమైంది. ఆ రోజు నేను చేసిన తప్పుని క్షమించమ్మా. వరాహం గారు పారిన లెక్కరా? కాదురా, చీప్ లిక్కర్. నీ ఏదో ప్రెసిడెంట్ గారు బెట్టింగ్ లో ఓడిపోయి బాధలో ఉన్నారని దీన్ని కష్టపడి సంపాదించి తీసుకొచ్చాను. ఏదో బిల్డప్లు ఇవ్వకు, ఏదో ఐపీఎల్ గెలిచినట్టు. How dare you! మనం ఏదో మందు తాగుదామని ఇక్కడికి వస్తే ఇదేంటి ఇక్కడ రొమాన్స్ మొదలెట్టాడు. ప్లేస్ ఏదైనా ఈ వేణుగారితో పెయిన్ తప్పట్లేదయ్యా. ఇప్పుడు ఏం చేద్దాం?
మనం వెళ్ళి స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోమన్నాం. ఇంకో మాట చెప్పు వరాహం. ఎందుకులేండి, మనమే సీక్రెట్ గా వేరే స్పాట్ చూసుకుందాం. పదండి అంతేనంటావా? పదండి, రా. అబ్బా టచ్ మీ